ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్ మాటలతో కాదు భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులను కదిలించింది. ఎపిసోడ్ మొదలవగానే జ్యోత్స్నా పారిజాతం మధ్య వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నువ్వు చెప్పింది ఒకటి చేసిందే మరోటి, నా మనవణ్ణి అనవసరంగా జైలుపాలు చేశావు అంటూ పారిజాతం మాటలు జ్యోత్స్నను గట్టిగా గాయపరుస్తాయి. అయితే జ్యోత్స్న కూడా తగ్గదు. నా తమ్ముణ్ణి బయటకు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు గ్రానీ. అందరి ముందు నేను సంబంధం లేదని చెప్పకపోతే నన్నూ అరెస్టు చేసేవాళ్లు అని ధైర్యంగా సమాధానం చెప్తుంది. ఇక మరోవైపు పారిజాతం కోపం హద్దులు దాటుతుంది. కార్తీక్ వాడు వాళ్ల నాన్నను బయటకు తీసుకొచ్చి ఇంటికి పరువు తీసుకొచ్చాడు అంటూ రెచ్చిపోతే ఎలా అయినా నా తమ్ముణ్ణి బయటకు తీసుకువస్తాను అని జ్యోత్స్న గట్టిగా చెప్తుంది. ఇక సీన్ మారుతుంది. కార్తీక్ కాంచన మధ్య కీలకమైన మాటలు. నువ్వు చెప్పినట్టు నేను మా నాన్నను బయటకు తీసుకువచ్చాను, ఇప్పుడు నేనడిగింది నువ్వు చెయ్యాలి అంటూ కార్తీక్ కాంచనను నిలదీస్తాడు. అప్పుడే నాన్నని భర్తగా ఇక్కడికి పిలవాలి అనే మాట వినగానే కాంచన కంగుతింటుంది. ఏం మాట్లాడాలో తెలియకముందే కావేరీవాళ్లు అక్కడికి రావడంతో విషయం మధ్యలోనే ఆగిపోతుంది. ఇక ఎపిసోడ్లో అత్యంత ఎమోషనల్ సీన్. స్వప్న అందరి ముందు తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాశీని పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశానన్నయ్యా, మీ మాట వినకుండా నిర్ణయం తీసుకున్నాను, ముఖ్యంగా మా నాన్నను చాలా బాధపెట్టాను అని చెప్పే మాటలు అందరి మనసులను కరిగిస్తాయి. అప్పుడు కార్తీక్, స్వప్న, కాశీ కావాలని ఇదంతా చేయలేదు, డబ్బులకు వైరా మాటలకు అమ్ముడుపోయాడంతే, ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం చెప్తాడు. దీప కూడా ముందుకు వచ్చి, ఈరోజు నువ్వు కాశీపై కోపంగా ఉన్నావు, రేపు నీ మనసే మారొచ్చు, జీవితమిచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యం చాలా అవసరం స్వప్న అని ఓ అక్కలా ఓ స్నేహితురాలిలా అండగా నిలుస్తుంది. మరోవైపు కాశీ వైరా సీన్లో టెన్షన్ పెరుగుతుంది. నేను అందర్నీ నమ్మాను, అందరూ నన్ను మోసం చేశారు అని కాశీ బాధపడతాడు. దానికి వైరా, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్లను మళ్లీ అదే స్థాయిలో కూర్చోబెడతాను అని హెచ్చరిస్తాడు. ఇద్దరి మధ్య మాటలు రాబోయే పెద్ద ఘర్షణకు సంకేతంగా నిలుస్తాయి. ఇక చివరి భాగంలో దశరథ సుమిత్ర మధ్య సన్నివేశం ఎపిసోడ్కు కొంచెం సాఫ్ట్ టచ్ ఇస్తుంది. భార్యాభర్తల బంధం గురించి దశరథ చాలా అందంగా చెప్తుంటే డాక్టర్ ఫోన్ కాల్ ఒక్కసారిగా టెన్షన్ తెస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయి, రేపు హాస్పిటల్కు రండి. ఈ మాటతో దశరథ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఎపిసోడ్ చివర్లో కుటుంబమంతా కలిసి భోజనం చేస్తుండగా కాంచనా శ్రీధర్ మధ్య చూపులు మళ్లీ పాత విషయాలను గుర్తుకు తెస్తాయి. కూతురు అల్లుడు కూడా ఉండాలి కదా అనే మాటతో స్వప్న ఒక్కసారిగా ఫైర్ అవుతుంది. మోసం చేసిన మనిషి గురించి మళ్లీ మాట్లాడొద్దు పెద్దమ్మా అంటూ గట్టిగా చెబుతుంది. అలా ఈరోజు ఎపిసోడ్ భావోద్వేగాలు, తప్పుల ఒప్పుకోలు, రాబోయే ప్రమాదాలకు సూచనలతో ముగిసింది. రేపటి ఎపిసోడ్లో జ్యోత్స్న తన తమ్ముణ్ణి ఎలా బయటకు తీసుకువస్తుంది? కాంచన నిజం బయటపడుతుందా? దశరథ టెన్షన్కు కారణమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ మిస్ కావద్దు.